ఇంకా హాస్పిటల్ అపోలో రిచ్ అండి, అది కూడా కాంచిపీంచి లేదా చిన్న హాస్పిటల్లో కాదు, మంచి హాస్పిటల్, స్టాండర్డ్ హాస్పిటల్. సరే, ఎన్ని రోజులు వాళ్ళు దవాఖానలో ఉన్నారని మీకు తెలుసా? 75 రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? టైం ఇవ్వలేదా డాక్టర్లకి? ఇక్కడ టైం ఇచ్చిండ్రు. డబ్బులు ఇవ్వలేదా? డబ్బులు ఇచ్చిండ్రు. పెద్ద పెద్ద మిషన్లు కొనుక్కొచ్చిండ్రు. వేరే దేశం ఇంకా డాక్టర్ని పిలిపించిండ్రు. ఫైనల్ రిజల్ట్ ఏమండి? రిజల్ట్ ఏమండి చెప్పండి. మరణం తప్ప ఏమి రిజల్ట్ లేదు కదా. అక్కడ 75 రోజులు ఖర్చు పెట్టిండ్రు. రోజు అక్కడనే అడ్మిట్ అయ్యిండ్రు. పెద్ద పెద్ద డాక్టరు, ఎన్నో కోట్ల రూపాయల డబ్బులు, ఇవన్నీ ఖర్చు పెట్టిన 75 రోజులు టైం ఇచ్చినా కూడా నయం కాలేదు, మరణం వచ్చింది. నేను 10 రోజులు వస్తున్నా, అయిపోవాలి. 15 రోజులు వస్తున్నా, అయిపోవాలి. నెల రోజులు అయిపోయింది, అయిపోవాలి. ఇక్కడైతే అక్కడ డబ్బులు పోయినాయి, డాక్టరు పెద్దవాళ్ళు, అన్ని పెద్దదే, రిజల్ట్ లేదు. ఇక్కడ ఎట్లా ఉందండి? ఈ రోజు వచ్చామంటే నిన్నటికి ఈ రోజుకి అర్థం ఉంది. వచ్చిన రోజుకి ఈ రోజుకి తేడా ఉంది. రోజు రిజల్ట్ వస్తుంది. ఈ రోజు 2%, రేపు 2%, ఎల్లుండి 2%. అయినా మనం మాత్రం నెల అయింది చూడు, 2 నెలలు అయింది. అక్కడ 75 రోజులు అంటే దగ్గర 2 నెలల 15 రోజులు, 2 నెలల 15 రోజులకి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నయం కాదు. మన దగ్గర అట్లా ఉందా? రోజు నయం అవుతున్నాం, 2%. అట్లాంటి థెరపీని మీరు బౌండరీ పెట్టుకుంటే ఎట్లా? కనీసం ఒక 4 నెలలు రెగ్యులర్గా రావాలి. కనీసం ఒక 4 నెలలు. అప్పుడు మీ గోళీలు బంద్ అవుతాయి, జబ్బులు బంద్ అవుతాయి, బీమార్లు తక్కువ అవుతాయి. లేదా నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, క్యాన్సర్ ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉందంటే జీవితం మొత్తం గోళీలు తినాలి. ఈ థెరపీని జీవితం మొత్తం రెగ్యులర్గా తీసుకుంటాం. ఇది రిజల్ట్ ఉండే ప్రోడక్ట్ అమ్మా. కరీంనగర్లో ఆ అమ్మ వచ్చింది, ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు కదా, కరీంనగర్ వచ్చిండ్రు. ఇక్కడ లేదు ముందు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇది వచ్చి. వాళ్ళు అప్పుడు కరీంనగర్ వచ్చిండ్రు. 3 గంటలు పట్టేది ఈ టైం, అంత పెద్ద వెయిటింగ్ ఉండేది. అయినా వాళ్ళు థెరపీ తీసుకుని వచ్చేవాళ్ళు చాలా. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే, అనిత మేడంకి పిల్లలు అయ్యిండ్రు, పాప పుట్టింది. కరుణ మేడంకి 8 సంవత్సరాలు ఇంకా పిల్లలు లేరు, బాబు పుట్టిండ్రు మొన్ననే. ఒక మొబైల్